ఈ హాస్పిటల్ వచ్చిన తర్వాత బాగున్నది. అంతకుముందు చాలా సన్నగా చచ్చిపోవాల బగతలు అయిపోయినాయి. ఏ బాధ లేదు. ఇక్కడే నడిపిస్తున్నారు. అసలు నేను లేచి నిలబడడం కూడా కష్టం అయిపోయింది. ఇప్పుడు నేను స్టడీగా నిలబడుతున్నాను. గోడను పట్టుకుని నడుస్తున్నాను. అది సార్ దయవల్ల. అసలు ముందు అసలు నిలబడేదాన్నే కాదు నేను. చిన్న పిల్లని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి మా ఆయన. అలాంటి దాని నుంచి నాకు సారు విముక్తి ఇచ్చారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. షేక్ అమ్ములు చావుతో పోరాడి తన ప్రాణాలు దక్కించుకుంది. శ్రీకాళహస్తి, తిరుపతి, చెన్నై వంటి నగరాల్లో ఎన్నో హాస్పిటళ్ళు తిరిగి అక్కడంతా నయం కాక నెల్లూరు జీకే హాస్పిటల్లోని టి గోపాలకృష్ణ గారి ట్రీట్మెంట్తో ఈరోజు కాలు పోగొట్టుకోవాల్సిన తను 2 కాళ్ళ మీద ఈరోజు నిలబడి నడుస్తోంది. అమ్ములు మనతో ఉంది. ఈ అమ్మాయి ఎన్నో ఏళ్ళుగా బోన్ క్యాన్సర్తో బాధపడి ఎన్నో సర్జరీస్ తర్వాత ఈరోజు సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయింది. టి గోపాలకృష్ణ గారు ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ చేశారు. ఈ సందర్భంగా అమ్మాయి మనతో ఉంది. అమ్మతో మాట్లాడదాం. హాయ్ అమ్మా. హాయ్ మేడం. ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇది 2023 నవంబర్ లాస్ట్లో స్టెప్స్ నుంచి కింద పడిపోవడం వల్ల అది జరిగింది. ఒక 10 days నాకు పెయిన్ అనేది తెలియలేదు. ఒక మంత్ తర్వాత పెయిన్ అనేది నాకు ఎక్కువైపోయి కాళహస్తిలోనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వెళ్తే ఒక 10 daysకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఒక 10 days బాగుండింది. మళ్ళీ నైట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా పెయిన్ అనేది హెవీగా అయిపోయేది. ఆ తర్వాత తిరుపతికి వెళ్ళి మళ్ళీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ తీసి బోన్స్ క్యాన్సర్గా డిక్లేర్ చేశారు. ఆ తర్వాత నేను చెన్నైకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాను. సర్జరీ బిఫోర్ 3 కీమోస్ జరిగాయి. సర్జరీ ఆఫ్టర్ ఒక 3 కీమోస్ జరిగాయి. బోన్ రిమూవ్ చేసి రాడ్ పెట్టారు. ఒక 5 months వరకు బాగానే ఉండింది. నేను బాగా నడుస్తూ ఉన్నాను లైట్గా. ఒక 5 months తర్వాత నాకు ఒక ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. అంటే ఒక నీటి బొబ్బలాగా వచ్చింది దానిపైన. దానివల్ల నాకు ఎక్కువ పెయిన్ అనేది నైట్ అయితే మరీ హెవీగా పెయిన్ అనేది వచ్చేసేది. ఆ తర్వాత మళ్ళీ నేను తిరుపతికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒక సర్జరీ చేశారు. మళ్ళీ ఇన్ఫెక్షన్ క్లీన్ చేయడంతో మళ్ళీ సర్జరీ చేశారు. అయినా నాకు ఇన్ఫెక్షన్ అనేది తగ్గలేదు. కృష్ణ గారిని కన్సల్ట్ అవ్వమని ఎవరు చెప్పారు? మా డాడీ చెప్పారు. మా డాడీకి ఒక 5 years బిఫోర్ బోన్స్ టీవీ ఉండింది. సార్ ట్రీట్మెంట్ చేశారు. అది సక్సెస్ అయింది. మా డాడీ బాగున్నారు ఇప్పుడు. ఆయన చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చూసి హెవీగా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అది ఇంప్లాంట్ మొత్తం తీసేయాలమ్మ బయట అని చెప్పారు. అది తీసి టెంపరీకి నేను నడవడానికి సిమెంట్ది రాడ్ పెట్టారు. అది నడుస్తున్నాను. అయినా నాకు అప్పటికి ఇన్ఫెక్షన్ అనేది తగ్గలేదు. చాలా కష్టంగా ఉండింది. చాలా నడవడం ఇబ్బందిగా ఉండింది. ఎలా అంటే అసలు అసలు బ్రతకడం మీద ఇంట్రెస్ట్ పోయింది. నాకు అలా అనిపించింది. అతను మళ్ళీ సెకండ్ టైం వచ్చి టెస్ట్ చేయడం వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. మళ్ళీ చేశారు. థర్డ్ టైం మళ్ళీ ఏం చేశారంటే చెక్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అయితే క్లియర్ అయిపోయింది. రాడ్ అనేది సెట్ చేశారు. సెట్ చేయడానికి సర్జరీకి తీసుకెళ్లారు. ఆ రాడ్ పెట్టడానికి ఎలా అంటే అది నాకు ఇన్ఫెక్షన్ హెవీగా అవడం వల్ల అక్కడ మొత్తం కండ అనేది నీట్గా మొత్తం తినేసింది. అది రాడ్ పెట్టడానికి కూడా అసలు వీలు లేదు. ఆ తర్వాత సార్ మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. ఎక్స్ప్లెయిన్ చేశారు డీటెయిల్డ్గా. ఇలా ఉందమ్మా, ఇలా చేయలేము, ఇలా ఈ సర్జరీ చేయడం వల్ల నువ్వు నడవగలుగుతావు, నీవు హ్యాపీగా ఉండొచ్చు, ఆ పెయిన్ అనేది ఇన్ఫెక్షన్ అనేది ఇంకా నీకు రాదమ్మా, నువ్వు హ్యాపీగా నడవచ్చు అని నాకు సార్ ధైర్యం ఇచ్చారు. నిజంగా ఈరోజు నేను ఇలా నడుస్తున్నానంటే నా పిల్లలకి నేను నడుస్తూ చూస్తున్నానండి. సార్ నాకు దేవుడి తర్వాత దేవుళ్ళు అంటారు సార్. ఎప్పటికీ మర్చిపోలేను సార్. టి గోపాలకృష్ణ గారికి ఏం చెప్తారు ఈ సందర్భంగా? సార్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు నా లైఫ్ సంతోషంగా నా పిల్లలతోనే ఉన్నాను. నా పిల్లలు చాలా సంతోషపడుతున్నారు. నేను నడుస్తున్న వీడియో కాల్ చూసి నడుస్తుంటేనే చాలా సంతోషపడుతున్నారు. సార్ నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. మీరు నాకు దేవుడి తర్వాత దేవుడు లాంటి వారు సార్. థ్యాంక్ యూ. ప్రెస్టీజ్ ఇష్యూ ఇది. HN9 న్యూస్ ఛానల్ తరపున మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే తిరుపతిలో ఆమె చాలా ఆపరేషన్లు అయింది, అడియార్లో కూడా అయినాయి. కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మాయికి యాక్చువల్గా కరెక్ట్ రీజన్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గింది. అంటే చెన్నైలో కూడా లెగ్ తీసేయాలి అని చెప్పారు. మీరు ఆ లెగ్తోనే ఈరోజు నడిపిస్తున్నారు? అవును. అంటే ఇప్పుడు లూజ్ అయిపోవడం వల్ల ఆమెకున్న ఒక ఆప్షన్స్లో కాలు తీసేయడం అనే ఆప్షన్ అన్ని దగ్గరలో చెప్పారు. సో మేము కూడా చెప్పాము కాలు తీసేసే ప్రమాదం అయితే ఉంటుందని చెప్పి మళ్ళీ ఆపరేషన్ ప్రొసీడ్ అయ్యి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెన్నై వరకు వెళ్తుంటారు అందరు కూడా. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు? సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రపంచమే ఒక విలేజ్ అంటారు. అంటే ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేని ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు నెల్లూరులో కూడా చెన్నై దీటుగా అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి.
సో అన్ని సమస్యలకి మనం చేయగలిగే పరిస్థితి ఈరోజు నెల్లూరులో కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. కాబట్టి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాత్రమే కాదు, మన సింహపురి జీకే హాస్పిటల్ టి గోపాలకృష్ణ గారు కూడా అన్ని సదుపాయాలతో కూడిన మంచి మంచి ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారని సారే చెప్తున్నారు. ఇవన్నీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన HR9 టీవీ.